పార్కు ప్రశాంతంగా ఉంటే నచ్చలేదురా. చేద్దాం తీరా. సరేరా. రేకి అన్న గిడ కూర్చున్నాంరా. ఎంతన్నా గీడ కూర్చున్నావు, ఏం సంగతి? పార్క్ ప్రశాంతంగా ఉందని వచ్చి గేమ్ ఆడితే ఆ ప్రశాంతాన్ని కూడా జడగొడుతురు కదరా. ప్రశాంతి ఎవరన్నా? అరే అరే నేను అన్నది ప్రశాంతి కాదురా, ప్రశాంతం. నీకు లవ్ స్టోరీలు ఉన్నాయి? అరే అరే ఏ మాటలు మాట్లాడుతుర్రా మీరు? నాకు లవ్ స్టోరీస్ ఎక్కడిరా? చెప్పన్నా అరే ఆగురా, చెప్తా ఆగురా ఆగురు. అరే పారా నడుచుకుంటే పోయి మాట్లాడుకుంటా. అరే బాగా కూర్చొని చెప్తా. అరే పెన్ను పేపర్ తెచ్చుకురారా. నువ్వు చెప్పన్నా, మేము రాస్తాం గాని. సరే నూరి. ఇప్పుడు చెప్పన్నా. అరే నేను నర్సరీలో ఉన్నప్పుడు ఒక 10th క్లాస్ అమ్మాయిని లవ్ చేసిండ్రా. ఏందన్నా నువ్వు నర్సరీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయి లవ్ చేసుడేంది? అరే ఆగురా చేసి వినుర్రా. నేను స్కూల్కి వెళ్ళి రాగానే మా డాడీ పల్సర్ వేసుకొని వాళ్ళ ఇంటి ముంగడు పోయి అటు ఇటు తిరుగురా. ఏందన్నా నువ్వు నర్సరీలో పల్సర్ బండి నడుపుడేంది? అరే మీరు జర ఎనుర్రా బాయ్. అరే ఆమె అప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయిరా. నేను అప్పుడే ఎల్కేజీ రావడ్డా. ఎట్లయితే అట్లా అని వాళ్ళ ఇంటికి పోయి నా లవ్ స్టోరీ చెప్దామనుకున్నారా. ఏమైందన్నా? వాళ్ళ ఇంటికి పోతే పోరాని అనుకొని ఎత్తుకొని ఆడిపించిందిరా. అంత పని అయిందా అన్న? పాపం. నేనేదో ఉత్తిగా ఇంతగానో ఫీల్ అవుతుండ్రా. సెకండ్ లవ్ స్టోరీ చెప్పన్నా. అది 2nd ప్లేస్ పోదాం పారా. అన్న 2nd ప్లేస్లోకి వచ్చినాక చెప్పు. అరే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ వేసిండ్రా. ఏ క్లాస్ మళ్ళా? మా క్లాసేరా. అరే ఆ స్కూల్ లాస్ట్ రోజురా. ఎవరు ఆడే వాళ్ళ లవర్లతో మాట్లాడతాని పోతురు. నేను కూడా నేను లవ్ చేసిన అమ్మాయితో మాట్లాడటానికి పోదాం అనుకున్నారా. అటు ఇటు నా ఫోన్ ఖరాబ్ చేసిరు కదరా. అన్న అంత ముందు రాసిన స్టోరీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. నీకు 2 ఫోన్లు కొనిస్తా తీయన్నా. అరే నేను పిలిచిండ్రా, ఆమె వచ్చింది. వచ్చుడే నన్ను అన్నదిరా. ఆ మాటతో నేను 2 జైలు పెట్టుకొని వెళ్ళిపోయినారా. ఏడికి వెళ్ళినా కూడా నాకు తెలియదురా. అరే దయచేసి దండం పెడతారా, నా స్టోరీ ఎవరు చెప్పకండి రా, నవ్వుకుంటారు. మేమెందుకు కూడా ఊరు మొత్తం చేస్తాం. ప్లీజ్ రా, ఎవరు చెప్పకండి రా. సరే ఎవరు చెప్పం. డ్రెస్ ఏం చేసినవరా?